గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని ఒక ఫైర్ బ్రాండ్. గుడివాడ అనగానే గుర్తొచ్చేది ఆయనే. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి చెమటలు పట్టించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆస్పత్రి బెడ్డుపై క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చేసేదేమీ లేదంటూ డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఇంతకీ ఆయనకి ఏం జరిగింది? ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ట్రిక్ సమస్యతో వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో కొడాలి నాని చేరారు. నానికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు గుర్తించారు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. అయితే చికిత్స అందించేందుకు నాని ఆరోగ్య పరిస్థితి సహకరించట్లేదని ఏఐజీ డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో కొడాలి నానిని ఏఐజీ నుంచి డిశ్చార్జ్ చేసి మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో కొడాలికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఫేమస్ డాక్టర్ రమాకాంత్ పాండా కొడాలికి బైపాస్ సర్జరీ చేయనున్నారని తెలుస్తోంది. డాక్టర్ పాండాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. గతంలో దివంగత నేత మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్లకు పాండానే బైపాస్ సర్జరీ చేశారు. దీంతో కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 2 లేదా 3న కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈలోపు ట్రీట్మెంట్ కు ఆయన ఆరోగ్యం సహకరించేలా డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొడాలి నాని ఆరోగ్యం గురించి అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని కుటుంబ సభ్యులు సూచించారు. ప్రస్తుతం డాక్టర్ల సలహాతో కొడాలి నాని రెస్ట్ తీసుకుంటున్నారు. మరి బైపాస్ సర్జరీకి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి సహకరిస్తుందా లేదా వేరే పద్ధతుల్లో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తారా అనేది చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.